హైదరాబాదులో బోనాల సందడి ప్రారంభమైంది. ఆషాఢం తొలి ఆదివారం కావడంతో మహిళలు బోనాలతో వచ్చి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంగణం అంతా సందడిగా కనిపిస్తోంది. అమ్మవారికి బోనం తీసుకొచ్చిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి గోల్కొండలోనే భోజనాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండవ రోజు అమ్మవారికి బోనాలను సమర్పించడానికి నగర నలుమూలల నుండి భారీ ఎత్తున భక్తజనులు వచ్చారు. దీంతో గోల్కొండ కోట అంతా కూడా భక్తజన సందోహంతో అయితే కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. బోనాలు సమర్పించిన తర్వాత ఇక్కడ ఒక ముఖ్య ఘట్టం జరుగుతుంది. అదే వనభోజనాల ఘట్టనం. మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు అంటే నగర వ్యాప్తంగా నగర చుట్టుపక్కల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించి తర్వాత ఇక్కడ ఇంట్లో నుంచి తయారు చేసుకొని వచ్చినటువంటి వివిధ వంటకాలతో అయితే అందరూ కలిసికట్టుగా కూర్చొని ఇక్కడ భోజనాలు చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం చూడడానికి అయితే కన్నుల పండుగగా కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఒక ఫ్యామిలీతో ఉన్నాను. వీళ్ళు ఇక్కడ వనభోజనాలు చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వనభోజనాల కార్యక్రమం ఎలా చేస్తారు, అసలు ఈ బోనాలు ఎలా అనిపిస్తుంది తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు చెప్పండి. శైలజ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మేడ్చల్. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ బోనాల పండుగ అంటే చాలా స్పెషల్. యాదవ్స్, మేము ఫ్రమ్ యాదవ్స్. ఓకే, సో మాకు ఈ వన భోజనాలు బోనాలు అంటే చాలా ఇష్టము. సో ఇయర్లీ వన్స్ వస్తాము, ఇక్కడ బోనాలు చేసుకుంటాము, తింటాము, అందరు గెట్ టుగెదర్. ఇదే మాకు ఇంకా అందరం కలిసి బోనాలు చేసుకుని వెళ్తాం. ఇంకా సో అంటే ఫ్యామిలీ అంతా ఒకే చోట కలుస్తుంది. ఇలాంటి బిజీ స్కెడ్యూల్ లో కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా వనభోజనాలు? చిన్నప్పటి నుంచి వస్తాం. ఇంకా మేము చిన్నప్పటి నుంచి అందరి నుంచి వస్తాము, చేసుకుంటాం. బోనాలంతా గ్రాండ్ గానే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇంకా వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిన్నిలు, మా బాబాయిలు, మా మర్దన్లు, వీళ్ళందరూ, ఇంకా మా పిన్ని, మా ఆంటీ వాళ్ళందరూ వచ్చి కలిసి చేసుకుని వెళ్తాం. ఇంకా చూడొచ్చు, నేటి ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ కలిసి కట్టుగా కూర్చొని భోజనం చేసేటువంటి సమయం కూడా ఉండలేదు. కానీ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఇలా అందరూ కలిసి కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే చోట చేరి ఈ పచ్చని ప్రకృతి నడుమ, చెట్ల నడుమ భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. వారు విదేశాల నుంచి ప్రత్యేకంగా ఈ పండుగ కోసమే వచ్చారు. కెనడా నుండి వచ్చారంట, మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఈ వనభోజనాలు అనేది ఒక ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. ఎలా అనిపిస్తుంది? మీరు కెనడా నుండి వచ్చారు. మేము చిన్నప్పటి నుంచి, నేను కెనడా పోయింది ఇప్పుడే, కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చి బోనం చేసుకోవడం మాకు మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటూ చేసుకుంటూ వచ్చినాము. కెనడాకు పోయినా ఈ బోనాల పండుగకు నేను మా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని వచ్చినాను. అమ్మవారికి చాలా మహిమగల అమ్మవారు. ఎప్పుడు వచ్చినా మేము ఏమన్నా కోరికలు కోరినా, మా హెల్త్ ప్రకారం కానీ ఏమన్నా మొక్కులు కోరుకున్నా కూడా అమ్మవారు తీరుస్తుంది. చాలా మహిమగల అమ్మవారు. మర్చిపోకుండా ఈ యొక్క టైంలో అయితే అందరం గ్యాదర్ అయ్యి టైం స్పెండ్ చేసుకుంటాం, వెళ్తాము. భోజనాలు చేసుకొని అమ్మవారికి బోనాలు ఎక్కించుకొని భోజనాలు చేసుకొని వెళ్తాము. ఎంతో సంతోషంగా ఆనందోత్సాహాల మధ్య అందరూ కలిసికట్టుగా ఉండి వివిధ రకాల వంటకాలను తీసుకొని వచ్చి ఇక్కడ వనభోజనాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్తా ఉన్నారు. మనతో పాటు అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ బోనాలు, వనభోజనం? నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం, అందరు కలవడానికి ఇది ఒక వేడుక. సో మీరేం చెప్తారు? ఈ ఆషాఢం వచ్చిందంటే మాకు ఎంతో సంతోషం ఉంటుంది. అమ్మవారి గుళ్ళలకు తిరగటం అనేది వస్తుంది కాబట్టి అందరం కలిసి అమ్మగారి గుళ్ళల్లో తిరుగుతాము, ఎంజాయ్ చేసుకుంటాము, బోనాలు చేసుకుంటాము, మంచిగా చెట్ల కింద వనభోజనాలుగా చేస్తాం. ఎవ్రీ ఇయర్ బోనాలు తీసుకొస్తారుగా, అసలు బోనం విశిష్టత ఏందమ్మా? ఎలా చేస్తారు బోనాన్ని? బోనం అంటే ఇప్పుడు పొద్దున స్నానాలు చేసుకొని దేవుని మీద మనసు పెట్టి పరమాన్నం వండుకుంటాము, సోయ కూర, అన్నము, బోనము, పూరీలు, బెల్లం పూరీలు చేసుకుంటాము. అన్నీ తెచ్చి పెరుగన్నము బోనాలలో పెట్టి అమ్మవారికి ఎక్కిస్తాం మేము ఒక పొద్దుండి. చూడొచ్చు, ఎంతో నిష్టగా నియమ నిష్టాలతో ఉదయం నుంచే అమ్మవారికి బోనాన్ని తయారు చేసి దాంతో పాటు వనభోజనాల కోసం వంటకాలను కూడా తయారు చేసుకొని ఇక్కడ వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించిన తర్వాత అందరూ కలిసి ఒక పంక్తి భోజనాల్లాగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. నిజంగా చూడడానికి ఇది ఎంతో సంతోషకరంగా, ఎంతో ఆనంద, అంటే బంధువులంతా ఒకే చోట
కలిసి కూర్చొని తినడము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోష క్షణాలను ఇక్కడ అనుభవిస్తున్నామని అయితే మనకి ఈ ఫ్యామిలీ అందరు చెప్తున్నారు. నిజంగా బోనాల పండగ ఒక ఎత్తు అయితే ఈ ప్రకృతి మధ్యలో ఇలా పంక్తి భోజనాలు చేయడం ఇది కూడా మరో ఎత్తు అని కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బోనాల పండుగతో పాటు ఇక్కడ గోల్కొండ కోటలో ఈ వనభోజనాల కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. ఎంతో గొప్పగా అందరూ సంతోషాలతో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.